విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహ వ్యవస్థ బలహీనపడుతోందా అని. కనీసం లవ్లోనైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటుంటే ఇక్కడ కూడా ఇలా అంటే నాకు ఓపిక లేదు. నా ఉద్దేశంలో లవ్ అంటే నమ్మకం, అది లేదంటే లవ్ లేనట్టే. లైఫ్ అంతా కన్విన్స్ చేస్తూ బతికేస్తానేమోనన్న భయం నాకు కూడా ఉంది. ఆలోచించుకో, నేను నీకు కరెక్ట్. పెళ్ళై 2-3 నెలలైనా కాకుండా విడిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్. రోజు రోజుకు 498 కేసులు పెరుగుతూ ఉండటంతో షాక్ అవ్వాల్సిందే. కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఎంత చెప్పినా కూడా విడిపోవాలనే వారు ఎక్కువ అవుతున్నారనే సర్వేలు చెప్తున్నాయి. హలో అందరికి, నేను మీ రిలేషన్షిప్ కోచ్ సతీష్ ముదిగొండ. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది డ్రైవర్స్ సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి మాట్లాడదాం. డ్రైవర్స్ అనేది మన సమాజంలో చాలా పెద్ద సమస్యగా మారింది మరియు దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ వీడియోలో మనం కొన్ని ప్రధాన కారణాలు, డ్రైవర్స్ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఉదాహరణలతో సహా కొన్ని మనం తెలుసుకుందాం. పెళ్లికి మనం ఎంత ప్రాముఖ్యతనిచ్చామో అదేవిధంగా ఈ రోజుల్లో విడాకులకు ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరం ఏర్పడింది. 90 చివరి దశల్లో దీని ప్రాముఖ్యత పెరిగింది. 80 నుండి 90% కారణాలు విడాకులకు దారితీస్తున్నాయి. అందులో కొన్ని మనం పరిశీలిద్దాం. అంటే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల పలు అవసరాలకు సరిపడా డబ్బు ఉండదు. దీనివల్ల రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్యం వంటి అవసరాలు తీర్చడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా భార్యాభర్తలు ఖర్చులు చేయడంలో విభేదాలు కలిగి ఉంటే అది తీవ్ర సమస్యగా మారదు. ఎవరెంత ఖర్చు చేస్తారు, ఎటువంటి ఖర్చులు అవసరం అనేది వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం పనిచేయవలసి రావడం వల్ల ఒకరితో ఒకరు గడిపే సమయం తగ్గిపోతుంది. ఇది పరస్పర సంబంధాలను బలహీనపరుస్తుంది. నమ్మకం లేకపోవడం, ఒకరి మీద మరొకరికి నమ్మకం లేకపోవడం అనుమానాలకు ప్రధాన కారణం. ఈ నమ్మకం లేకపోవడం వల్ల ప్రతి చర్య పైన అనుమానం కలగడం సహజం. ఇంకోటి పరస్పర అవగాహన లోపం. ఒకరి పనులు, వ్యవహారాల గురించి సరైన అవగాహన లేకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. ఒకరి చర్యలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ అనుమానాలు పెరుగుతాయి. పెరిగిన ఇంటరాక్షన్, సొంత బంధువులు, స్నేహితులు లేదా సహచరులతో ఎక్కువ సమయం గడపడం, ఫోన్ సంభాషణలు, మెసేజ్లు తదితర కారణాల వల్ల అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రవర్తనలో మార్పులు. ఒకరి ప్రవర్తనలో అనుకోని మార్పులు, ఎప్పుడు లేనట్లుగా ఆచరణలు చేయడం, కొత్త నడవడికలు అనుమానాలకు కారణమవుతాయి. సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియా వాడకం పెరిగిన క్రమంలో ఇతరులతో చాటింగ్, మెసేజింగ్, ఫ్రెండ్ రిక్వెస్ట్లు తదితరాల వల్ల అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. గత అనుభవాలు. గతంలో ఏదైనా అనుభవం లేదా ఇతరుల అనుభవాల గురించి వినడం వల్ల నెగిటివ్ ఆలోచనలు, అనుమానాలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాలు. కొన్ని మూఢనమ్మకాలు, రూమర్స్ మరియు పుకార్లు కూడా అనుమానాలను పెంచుతున్నాయి. ముఖ్యమైన సంభాషణ లేకపోవడం, ఒకరి అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తపరచకపోవడం, ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకపోవడం అనుమానాలకు కారణమవుతుంది. ఒకరి చర్యలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా అనుమానాలు పెరుగుతాయి. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ విడాకుల గురించి ఆలోచించే ముందు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. అలా జరిగితే తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ జరిగేది ఒంటరి జీవితం అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి కూడా ఆలోచించే అవసరం ఉంది. విడాకుల గురించి నిర్ణయించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, కానీ ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి. ఆవేశంలో ఉక్కిరి బిక్కిరై నేను ఇక్కడ ఉండలేను, నాకు కష్టంగా ఉంది, నేను ఉండలేను అని నిర్ణయం తీసుకొని తొందరపడ్డట్టయితే ఒక 6 నెలలలో విడాకులు తీసుకొని కొంతకాలం తర్వాత నాకు ఇప్పుడు ఒంటరి జీవితం కష్టంగా ఉంది, నేను అప్పుడే నా జీవితం రిపేర్ చేసుకొని ఉంటే నా జీవితం బాగుండేదని తర్వాత ఆలోచించి బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో మీ ప్రశ్నలను తెలియజేయండి. దానికి నేను మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. అంతేగాక నా సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.